నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ కాగజ్ నగర్ లోని చింతగూడ గ్రామంలో గౌత్రే విక్రమ్ అనే యువకుడు మహాభారతం సెట్టింగ్ లో మట్టితో వినాయకుడిని తయారు చేశాడు. ఈ వినాయకుడు శ్రీ బాలగణేష్ మండలి చింతగూడ గ్రామంలో కొలువుదీరినాడు. ఈ వినాయకుడిని చూడడానికి ఎంతో మంది భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పుడు ఈ మహాభారతం సెట్టింగ్లో మీకు ఇప్పుడు ఇది మీరే తయారు చేసారా వినాయకుడు ఇలా కొలువు తీరాలని చెప్పేసి? లాస్ట్ ఇయర్ అనుకున్నాము. లాస్ట్ ఇయర్ సెట్ కాక ఈ సంవత్సరం కొంచెం పెద్ద ప్లాన్తో ఇంకా చేసినాం. కానీ అంతా కొంచెం తక్కువలో అయిపోయింది. అది చేసేసినాం మొత్తానికి. చేయాలి. మీకు ఇలాంటి ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఇక ప్రతి సంవత్సరం ఏదో ఒక కాన్సెప్ట్తో పోతున్నాం. లాస్ట్ ఇయర్ గోవర్ధనగిరి కృష్ణుండే, అది కూడా ఇక అందులోకి మన మహాభారతం నుంచి ఒక చిన్న సీన్ తీసుకున్నాం ఒకటి ఈ సంవత్సరం. అట్లనే ఈ కాగజ్ నగర్లో పలు వినాయకులు కూడా ఇంకా మీరు వెరైటీగా తయారు చేసి అన్నట్టుగా విన్నాము. ఇది నిజమేనా? నిజమేనా. మన అక్కడ ఇందిరా మార్కెట్ రోడ్లో 20 ఫీట్ల వినాయకుడు మన గజముఖ గణేష్ మండలి హనుమాన్ టైపు వినాయకుడు తయారు చేసినాం. ఇంకోటి నవగం బస్తీలో ఆసిఫాబాద్ నుంచి కూడా తీసుకుపోయారు మా దగ్గర నుంచి వెరైటీ విగ్రహాలు. అంటే ప్రతి సంవత్సరం మీరు ఇట్లా తయారు చేస్తాం? ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయి. బయట నుంచి కూడా వస్తున్నారు చూడడానికి భక్తులు చాలా మంది. ఇంకా దీనికంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం వేరే ఉంటుంది. అట్లనే ఇప్పుడు నిమజ్జనం కానీ ఇంకా ఇప్పుడు ఈ ఉన్న రోజులు ఇంకా ఎన్ని రోజులు అయితే ఉన్నది, ఇప్పుడు ఈ ఉన్న రోజులు ఇలా ఏమైనా ఇంకా మీరు ఇక్కడ వెరైటీ చేద్దాం అనుకుంటున్నా? వెరైటీ చేస్తాం మనం. మన గారికి లాస్ట్ కొంచెం ఉంటుంది ఎట్లా. ఇప్పుడు మీ శ్రీ బాల గణేష్ మండలి అనే పేరుతోటి మీరు ఇంకా ముందుకు ఇంకా కూడా చాలా వెరైటీలు తయారు చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకేమైనా? అవును, ఇది 22 ఇయర్స్ చిన్నప్పటి నుంచి పెడుతున్నాం. ఓన్లీ భక్తి గణపతి 22 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. అయితే సిల్వర్ జూబ్లీ దీనికంటే గ్రాండ్గా ఉంటుంది. సిల్వర్ జూబ్లీ ఇంకో 3 ఇయర్స్. ఇప్పుడు కంప్లీట్ మట్టి విగ్రహాలు అంటే ఇప్పుడు లప్ప మీట ఏం అలాంటి ఏం లేదు. అట్లాంటి పిఓపి వాడడం. మట్టి గడ్డి ఉంటే కంక కట్టలు అంతా చేసి వాడడం. ప్రతి సంవత్సరం ఇట్లా ఏదో ఒక వెరైటీ చేస్తూనే ఉంటాం.